హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 10. నా ప్రీవియస్ వీడియోలో భగవంతుని ధ్యానించే విధానం, భగవంతుని ఎలా ధ్యానించాలి మరియు జీవుడికి ముక్తి మార్గం పొందే రెండు విచిత్రమైన విభిన్నమైన పద్ధతులు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్లో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ భాగవతం సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో బ్రహ్మలోకం తాలూకు విశిష్టతలు, భక్తి మార్గం తాలూకు విశిష్టతలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను భాగవత రూపం ప్రకారం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యోగులు ప్రవేశించే బ్రహ్మలోకం ఎలా ఉంటుందంటే 14 మనువుల కాలం గడిస్తే అక్కడ ఒక రోజు అవుతుంది. ఎంతో గొప్ప మహనీయులైన సిద్ధులు ఆ లోకంలో విమానాలలో సంచరిస్తూ ఉంటారు. అక్కడ శోకం, వార్ధక్యం, కృసత్వం, మృత్యువు, భయం లాంటివి ఉండవు. ఈ లోకంలో పరమసిద్ధ పురుషులు దివ్యవాక్కులు వినవచ్చు. అలాంటి బ్రహ్మలోకాన్ని చేరుకున్నవాడు తిరిగి జన్మించడు. ఎంతో గొప్ప పుణ్యం చేసి బ్రహ్మలోకానికి చేరుకున్నవాడు కల్పాంతంలో తాము చేసిన పుణ్యఫలం శాతం ప్రకారం తగిన అర్హత పొందుతారు. బ్రహ్మాది దేవతని ఆరాధించే బ్రహ్మలోకాన్ని చేరిన వారు బ్రహ్మ జీవిత కాలమంతా ఆ లోకంలోనే ఉండి ఆయనతో కలిసిపోతారు. నారాయణుణ్ణి ఆరాధిస్తూ బ్రహ్మలోకంలో చేరిన వారు అక్కడ స్వేచ్ఛగా సంచరించి తర్వాత బ్రహ్మాండాన్ని ఛేదించుకొని వైష్ణవ పదానికి చేరుకుంటారు. ఇలా చేరుకున్న వారికి భయమే తెలియదు. విష్ణు పదాన్ని చేరుకున్న యోగి భయరహితుడై దివ్యానందంతో పరమాత్మ వాసుదేవ పరబ్రహ్మల్లో లీనమైపోతాడు. ఇది పరమ భాగవతులైన యోగులు ముక్తిని పొందే మార్గం. ఈ మార్గం ద్వారా క్రమముక్తికి పొందిన యోగి వందలాది కల్పాలు గడిచిన మళ్ళీ తిరిగి జన్మించాడు. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో ఇలా చెబుతున్నాడు. రాజా, పూర్వం బ్రహ్మదేవుడు 3 సార్లు వేదాన్ని తరిచి చూసి చివరికి నిర్ధారించిన విషయం ఏమిటంటే కేవలం భక్తితో తప్ప మరో విధంగా మోక్షం త్వరగా సిద్ధించదు అని. మానవులు తమ కోరికల్ని తీర్చుకోవడానికి ఆ కోరికల్ని అనుసరించి వివిధ రకాల దేవతల్ని ఆరాధించాలి. బ్రహ్మ తేజస్సు కావాలనుకునేవాడు బ్రహ్మదేవుణ్ణి, ఇంద్రియ పటుత్వం కోరుకునేవాడు ఇంద్రుణ్ణి, సంతానం కావాలనుకునేవాడు దక్షాది ప్రజాధిపతుల్ని, భోజనం కావాలనుకునేవాడు అదితిని, స్వర్గానికి చేరుకోవాలనుకునేవాడు ఆదిత్యుని, రాజ్యాన్ని పొందాలనుకునేవాడు విశ్వేదేవతల్ని, దేశాన్ని ధనాన్ని సిద్ధుల్ని కోరుకునేవాడు దుర్గాదేవిని, దివ్య తేజస్సు కోరుకునేవాడు అగ్నిదేవుణ్ణి, కేవలం దళం కావాలనుకునేవాడు అష్టవశువుల్ని, వీర్యవృద్ధి కోరేవాడు రుద్రుణ్ణి, ఆయుర్దాయం కోసం అశ్విని దేవతల్ని, పుష్టి కావాలంటే భూదేవిని, కీర్తి ప్రతిష్టలు కావాలంటే ఆకాశాన్ని, భూమిని, సౌందర్యాన్ని వాంఛిస్తే గంధర్వుల్ని, స్త్రీ సుఖం కావాలనుకునేవాడు ఊర్వశిని, సర్వాధిపత్యం వాంఛిస్తే బ్రహ్మదేవుణ్ణి, కేవలం కీర్తి కావాలనుకుంటే యజ్ఞపురుషుడైన విష్ణువుని, విద్యను కోరుకునేవాడు ఉమాపతి, దాంపత్య సుఖం కావాలనుకున్నాడు పార్వతీదేవిని, ధర్మార్థ కామాలు లభించాలనుకుంటే మహావిష్ణువుని, సత్సంతానం కావాలనుకుంటే పితృదేవతల్ని, రక్షణ కోసం యక్షుల్ని, బలం కావాలనుకుంటే మరుద్గణాలని, రాచరికం లభించాలంటే మనురూప దేవతల్ని, శత్రువులు మరణించాలని భావిస్తే నివృత్తిని, సకల భోగాలు అనుభవించాలంటే చంద్రుణ్ణి ఆరాధించాలి. అయితే ఈ దేవతలందరూ వివిధ రకాల కోరికలు తీర్చగలరు, కానీ మోక్షాన్ని మాత్రం ఇవ్వలేరు. ఇలాగా బ్రహ్మలోకం తాలూకు వివరణ మరియు ఏ దేవతలు పూజిస్తే ఏ ఫలాలు వస్తున్నాయని భాగవతంలో వివరించబడింది. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.